ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాలమున దేవా నన్ను మమ్మల్ని ప్రేమించి ఇలాగూ నీ యొక్క స్వరము వినుటకు, నీ వాక్యం వినుటకు మాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలమున నీవు నాతోను మా ఒక్కొక్కరితోనూ మాట్లాడము. వినగలిగిన చెవిని, నీ వాక్యమును గ్రహించగలిగిన మనస్సును మాకును దయచేయము. ఈ కార్యక్రమం మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడియున్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవచ్చు నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. మనము చదివిన వాక్య భాగము కాలేబు హెబ్రోనును తనకు స్వాస్థ్యముగా ఇవ్వమని యెహోషువ దగ్గర అడిగి పొందుకొండే కార్యమును చూడగలము. వేగుల వారుగా యెహోషువ కాలేబులు కానానుకు వచ్చినప్పుడు మోషే వారికి ఇచ్చిన మాట ప్రకారము అది నా స్వాస్థ్యము అని తనకు ఇవ్వబడిన వాగ్దాన భూమిని స్వతంత్రించుకొనుటకై యెహోషువ దగ్గర సంభాషించే కార్యం ఇక్కడ మనం చూడగలం. ఈ దినములలో అనేకులు మర్చిపోతున్న చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. దేవుని యొక్క వాగ్దానము నీకు అనుగ్రహించబడినట్లయితే ఆ వాగ్దానమును పట్టుకొని నీవు నడిచిన ఎడల దేవుని యొక్క ఆశీర్వాదములు నీ జీవితములో సంపూర్ణముగా అనుగ్రహించబడతాయి అని నీవు పెరిగి వాటి ప్రకారము నడుచుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. అనేకులు ఏం చేస్తున్నామంటే తాత్కాలికమైన కార్యములను ముందు పెట్టుకొని మిగతా గోత్రపు వారికి ఏవైతే యెహోషువ ఇచ్చినాడో వాటిలో ఏమేమి మేలు ఉన్నాయో లేకపోతే ఏది మంచి ఉందని చూసుకొని అక్కడికి వెళ్ళిపోయినారు. కానీ వారికి ఏది దేవుడు మంచిది అనుకొని అనుగ్రహించాలని ఆశించినాడో వాటి కొరకు వెతకడానికి ఇష్టపడలేదు. అందుకే వారు అనేక సార్లు దేవుని యొక్క వాగ్దానమును వారు సంపాదించుకున్న దాన్ని బట్టి అనేకమైన శోధనలకు గురి అవ్వటం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున నీకు ప్రభు ఇచ్చే వాగ్దానమును నీవు పట్టుకొని ఆయన సన్నిధిలో ఆయనకు ముందుగా ఆ వాగ్దానమును ఉంచి, ప్రభువా నీవు చేసిన వాగ్దానం ఇది, నీవు అనుగ్రహిస్తాను అని చెప్పిన మాట ఇది సంపూర్ణము చేయమని ప్రార్థించిన ఎడల దేవుని యొక్క కృపను నీ జీవితములో సంపూర్ణముగా పొందుకొనగలవు. నీకు ఇవ్వబడిన వాగ్దానమును ఎంత మాత్రము అనగా ప్రభువు నీకు ఇచ్చిన మాటను నీవెంత మాత్రము విడిచిపెట్టరాదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కష్ట సమయములో ఆయన యొద్దకు నీవు వెళ్ళి మోకరించినప్పుడు నీ యొక్క పరిస్థితిని చూసిన ప్రభు, నీ హృదయాన్ని చూసిన ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానమును నెరవేరుస్తాడని నీవు విశ్వసించి వాగ్దానమును పట్టుకున్నట్లయితే ఆ వాగ్దానము నీ జీవితములో ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. నీవు ఆ వాగ్దానమును నిర్లక్ష్యపరిచిన ఎడల, దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరిచిన ఎడల నిజముగా నీవు దేవుని యొక్క కృపను సంపాదించుకొనలేవని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున కాలేబు ఎలాగైతే యెహోషువ దగ్గర నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు లేకుండా నాకు మోషే చేసిన వాగ్దానం ఇది, నాకు ఆ భూమి కావాలని దానికోసం నిలబడ్డాడు. నీవు ప్రభువా నీవిచ్చిన వాగ్దానం ఇది నాకు సంపూర్ణము చేయమని దేవుని వైపు చూసిన ఎడల నీవు
అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను నీ జీవితములో అనుభవించగలవు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నేను అనేకులకు మాదిరికరమైన జీవితముతో నిలబెడతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయ కాలమున అటువంటి జీవితము నీకు కావాలని ఆశించినట్లయితే దేవుని యొక్క వాగ్దానమును నిర్లక్ష్యపరచకుండా ఆయన నీకు సెలవిచ్చిన కార్యములను పట్టుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళు. ఆయన నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, అనేకుల మధ్యలో ఉన్నతమైన స్థితికి లేవనెత్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయ కాలంలో నీవిచ్చిన యొక్క నాయన హెచ్చరికను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ మాకు ఇవ్వబడిన వాగ్దానములు, మేము పొందుకున్న వాగ్దానాలు, ప్రార్థనతో అవసరతలో ఉన్నప్పుడు నాయన నీ ఎద్దకు వచ్చినప్పుడు నీవు ఇచ్చిన వాగ్దానములను పట్టుకొని ఎటువంటి హృదయముతో ప్రార్థించినామో అది జ్ఞాపకము చేసుకుంటూ నీ వైపు చూసి నీ కృపను సంపాదించుకొనుటకు మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.